ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీఫామ్ వజ్ని యాడ్జెక్టివ్తో కలిపి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల గతంలోని పరిస్థితిని గురించి వివరించి చెప్పటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ చెబుతామన్నమాట. ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఫాస్ట్ బీఫామ్ వజ్ ప్లస్ నాట్ ప్లస్ యాడ్జెక్టివ్. ఈ వీడియోలో మనం వజ్ అనే ఫాస్ట్ బీఫామ్ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, హీ, షీ, ఇట్. ఇక్కడ హీ ప్లేస్లో మగవారి పేరు ఏదైనా రావచ్చు, షీ ప్లేస్లో ఆడవాళ్ళ పేరు ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ప్లస్ వజ్ అంటే ఫాస్ట్ బీఫామ్ అంటాము, దీన్నే హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటాము. తెలుగులో అర్థం ఏంటంటే గతంలో ఉన్నది, గతంలో ఉన్నాడు. ప్లస్ నాట్ ప్లస్ యాడ్జెక్టివ్ అంటే విశేషణం. ఈ యాడ్జెక్టివ్కి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పొచ్చు అంటే హెల్దీ ఆరోగ్యమైన, హానెస్ట్ నిజాయితీ గల, ఇన్నోసెంట్ అమాయకమైన, పొలైట్ మర్యాద గల. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేద్దాము. ఐ వాజ్ నాట్ పవర్ఫుల్ ప్రీవియస్లీ. ఇంతకు ముందు నేను శక్తివంతుడిగా ఉండేవాడిని కాదు. షీ వాజ్ నాట్ బ్యూటిఫుల్ 3 years ago. 3 సంవత్సరాల క్రితం ఆమె అందంగా ఉండేది కాదు. హీ వాజ్ నాట్ క్లవర్ 1 year ago. 1 సంవత్సరం క్రితం అతను తెలివైన వాడుగా ఉండేవాడు కాదు. ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ప్రీవియస్లీ. అది లేక ఇది ఇంతకు ముందు బలంగా ఉండేది కాదు. మరికొన్ని యాడ్జెక్టివ్స్ని తీసుకొని మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. ఇక్కడ ఒక నోట్ ఉంది. యాడ్జెక్టివ్ను సెంటెన్స్లో ఉపయోగించినప్పుడు ఇంగ్ ఫామ్ను ఉపయోగించకూడదు. అట్లాగే కీవర్డ్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా ఏ వర్డ్స్ని ఉపయోగించాలంటే ఎస్టర్డే, 2 years ago, 3 years ago, 4 years ago, ప్రీవియస్లీ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఈ విధమైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.